బీజేపీ తోటి బీఆర్ఎస్ కి రహస్య ఒప్పందం జరిగిందట. గీ ముచ్చట నేనంటలేను, స్వయాన కేసీఆర్ కూతురు కవితక్క లెటర్ రాసిందట కేసీఆర్ బాపుకు. అసలు కథ ఏందనంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లా కేసీఆర్ పెట్టిన సభల 2 ముచ్చట్లు కూడా బీజేపీ గురించి మాట్లాడలేదట. అయితే ఏంది కదంటే కేసుల మీదకి తప్పించుకోవడానికి బీజేపీ గురించి మాట్లాడలేదట. అసలు కథ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీలే లుకలుకలు మోపైనాయట మొత్తం మీద. అరే ఇప్పుడు కవిత రాసిన లెటర్ మాత్రం జోరుగా వైరల్ అవుతుంది. కేసీఆర్ బాపు నీ మీద పార్టీలనే కాదు సొంత బిడ్డ కూడా నమ్మకం లేకుండా అయిపోయింది బాపు. కేసీఆర్ బాపు హరీష్ రావు గురించి పక్క పార్టీ పోతాడని చెప్పేసి జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి మాత్రం ఆయన సమాధానం చక్కగా చెప్తలేడు. కానీ ఇదైతే జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు కవిత రాసిన లెటర్ బయటకు వచ్చే ఇదంతా పక్కకు పెడితే బతుకమ్మ పేరుతో జాగృతి పేరుతో అంతో ఇంతో పార్టీ కార్యక్రమాలు చేసిన కవితను సొంత పార్టీ వాళ్ళు ఇడిస్తలేరట. కానీ మొత్తం మీద కేసీఆర్ బిడ్డను మాత్రం ట్రోలింగ్ బాగా చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్న ముచ్చట ఏంటంటే సొంత కేసీఆర్ బిడ్డనే ప్రత్యేక పార్టీ పెడతాదని చెప్పేసి జోరుగా అయితే ప్రచారం అయితే నడుస్తుంది. నాకు మాత్రం చిన్న డౌట్ ఉంది సుమా, బీఆర్ఎస్ పార్టీ మొత్తమే చచ్చిపోయిందన్న టైంలో ఈ లెటర్ తీసుకొచ్చి బయట పెట్టి నాటకాలు ఆడతారని చెప్పేసి నాకైతే పెద్ద డౌట్ అయితే కొడుతుంది. మరి మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టురు బై.